హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొదట తెలుగులోనే ఏకంగా 5 సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. పైగా అన్ని స్టార్ హీరోల సినిమాలే. దీంతో థియేటర్లను వెతుక్కోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం 4 సినిమాలు పొంగల్ రేస్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటికి కూడా థియేటర్లు కేటాయింపుపై ఇంకా చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగు సినిమాలకు తోడు ఈసారి 2 తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి. అందులో ఒకటి ధనుష్ కెప్టెన్ మిల్లర్ కాగా మరొకటి శివకార్తికేయన్ నటించిన ఆయలన్. 2 స్టార్ హీరోల సినిమాలే. తెలుగులోనూ వీరికి మంచి క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని ముందే గ్రహించి ధనుష్ కెప్టెన్ మిల్లర్ వాయిదా పడింది. తమిళంలో ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం వారం రోజుల తర్వాతే రిలీజ్ కానుంది. శివకార్తికేయన్ ఆయలన్ సినిమా మాత్రం తమిళ్తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ రైట్స్ కొనుక్కోవడంతో కొన్ని థియేటర్లైనా దక్కుతాయనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయలన్ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సరిపడా థియేటర్లు లేకపోవడమే ఆయలన్ తెలుగు వర్షన్ వాయిదాకు కారణమని తెలుస్తుంది. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాతే అంటే జనవరి 18 లేదా 19న శివకార్తికేయన్ సినిమా తెలుగులో విడుదల కావచ్చని తెలుస్తుంది. రవికుమార్ తెరకెక్కించిన ఆయలన్ సినిమాలో శివకార్తికేయన్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఈషా కొప్పికర్, శరత్ కేల్కర్, భానుప్రియ, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సరికొత్తగా ఉండబోతుందని అనిపిస్తుంది. శివకార్తికేయన్ విభిన్నమైన మూవీస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ మూవీ కూడా ఉండబోతుంది. అందులో ఎలాంటి ఆలోచన లేదు. శివకార్తికేయన్ యాక్టింగ్లోనూ, డ్యాన్స్లోనూ, కామెడీ టైమింగ్లోనూ మంచి పట్టు ఉన్న నటుడు. శివకార్తికేయన్కి తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ నమ్మకంతోనే ఆయలన్ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ అన్ని స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ ఉండడంతో కాస్త వెనక్కి తగ్గారు ఆయలన్ మూవీ టీం. కానీ మూవీ ట్రైలర్ మాత్రం కొత్త కథతో ఎప్పుడు చూడని విధంగా కామెడీ యాడ్ చేసి ఏలియన్ బ్యాక్గ్రౌండ్తో వస్తుందని తెలుస్తుంది. ఇక మూవీ ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుందని టీం నమ్ముతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.